వెరిఫికేషన్ అప్పుడు ఏమవుతుందో సో మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకుపోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ కౌంటర్ నెంబర్ 1 ఉంటుంది. సో అక్కడ మీకు డూప్లికేట్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో జిరాక్స్ కాపీస్ అడుగుతారు. సో అక్కడ ఏంటంటే మీ ర్యాంక్ కార్డ్ మీద మీ ఆధార్ నెంబర్, మీ పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్, ఇంకొకటి వచ్చేసి మీ ర్యాంక్ రాయాలన్నమాట. అది ర్యాంక్ కార్డ్ మీద, అంటే మీకు ఎన్ని మార్క్స్ ఎంతకు వచ్చినాయి అలాంటివి. ఆ తర్వాత రాసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకుపోయి సెకండ్ కౌంటర్లోకి వెళ్ళాలి. సో సెకండ్ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ జిరాక్స్ కాపీస్ చెక్ చేస్తారు. తర్వాత మీ ఎస్ఎస్సి మార్క్స్ అడుగుతారు. సో లైన్గా ఉండాలన్నమాట ఫైల్స్ అన్ని. ఎస్ఎస్సి మార్క్స్ అడుగుతారు. సో మార్క్స్ అడిగి మీ పర్సంటేజ్ రాస్తారు. సో నా 551 మార్క్స్, సో 91.8% నాకు రాసినారు, అంటే 92 అనుకోండి రౌండ్ ఫిగర్. సో ఆ తర్వాత మీ ఒరిజినల్స్ అడుగుతారు. ప్రతిదీ ఒరిజినల్ ఉండాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను రామాంతపూర్లో పడింది, నేను రామాంతపూర్లో పెట్టుకున్నాను. సో అక్కడికి 7th క్లాస్కి ఒక అమ్మాయికి రాలేదంట, అంటే దాన్ని అప్లై చేసిందంట. సో తనని వెనక్కి పంపించేశారు ఇంటికి. సో మీకు ఎవ్రీథింగ్ అనేది అలా పక్కా కన్ఫర్మ్ ఉండాలి. ఇప్పుడు మీకు అది అయిపోతుంది. అది అయిపోగానే మీకు లాగిన్ ఐడి మీకు ఫోన్కి వచ్చేస్తుంది. ఒక ఫామ్ ఇస్తారు, ఆర్ఓసి ఫామ్ అనేది. దాని మీద మనం సంతకం చేయాలంటే మేము అంటే స్టూడెంట్స్. సో పేరెంట్స్కి అసలు అలా ఉండదు. ఫస్ట్ చెప్తున్నా, పేరెంట్స్ వెళ్ళి అక్కడ గొడవపడ్డం కాదు. సో మీకు ఆబ్వియస్లీ అలవెన్స్ ఉండదు ఆడ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, మీకు ఒకవేళ అది రాలేదు లాగిన్ ఐడి అనుకుంటే, సో మీకు చెప్తారు లాస్ట్లో. ఈ మధ్యలో ఏమవుతుందంటే మనకు ఒక రూమ్లో వెయిట్ చేయమంటారు. అంటే లైక్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్తారు. మీకు వాళ్ళు చెప్తున్న లోపే మీకు ఆ లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ మీకు ఆ లాగిన్ ఐడి రాకపోతే యూ కెన్ గో టు జస్ట్ మళ్ళీ ఆర్ఓసి ఫామ్, ఆ ఫామ్ ఇచ్చి కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి ఒకసారి. లేకపోతే ఆ మేడం ఉంటారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వెబ్ ఆప్షన్స్ మేడం కానీ సార్ కానీ. సో వాళ్ళని మళ్ళీ అడగాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు బయటకు రావాలి. మీకు ఒకవేళ లాగిన్ ఐడి రాలేకపోతే మళ్ళీ రీఎంటర్ చేస్తారు. కంప్యూటర్లో మీ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ ఉంటుంది. ఇప్పుడు ద మెయిన్ టాస్క్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి. సో అదైతే నేను సపరేట్ వీడియో పెట్టాను, మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు రాకపోతే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ పేరెంట్స్ అలా ఉండదు. సో మీకు ఎస్ఎస్సీలో ఎలా అయితే మీకు సంతకం పెట్టారో అలాగే సంతకం పెట్టాలి. సో చాలామంది ఉన్నారు ఆడ, లిటరలీ చాలా క్రౌడ్ అయితే ఉంది ఆడ. సో విజువల్స్ చూస్తున్నా చాలా క్రౌడ్ అయితే ఉంది. నాకు 10 to 10:30 స్లాట్ ఉండే. సో అదే స్లాట్లోకి వెళ్ళాను. సో తొందరగా అయిపోయింది నాది. సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.